లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమిన బిడ్డలారా, దేవుని యొక్క మహాకృప, ఆయన ఉచితమైన కృప, ప్రేమ మరొక దినాన్ని దేవుడు మనకు ప్రసాదించాడు. అందుని బట్టి దేవుని నామం మహింపరచబడునుగాక. హల్లెలూయా. ఈరోజు ఒక ప్రత్యేకమైన విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ప్రేమిన వల్ల ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి విడిపించబడిన తర్వాత వాళ్ళ మార్గము క్షేమంగా ఉండినట్లు, వాళ్ళ యొక్క స్థితిగతులు ఉన్నతంగా ఉండినట్లు వారికి ఒక మార్గదర్శకుడు, ఒక యాజకుడు వారికి క్షేమముగా నడిపించడానికి వారి మీద ఒక అధిపతిని దేవుడు ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటిగా ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా సమూయేలుని ఎన్నుకున్నాడు దేవుడు. ఆ సమూయేలుకి అభిషేకించి అతను ఎవరు ఇంటికి సౌలు అంటే సమూయేలు కాదు, సౌలు గాడిదలు మేపుకుంటున్న వ్యక్తి. అంటే దేవుడికి ఎవరు అవసరము అంటే బామరులు, విద్య లేని వారు, ఏమిటి ఈ లోకంలో జ్ఞానహీనులు, వారి దేవునికి అవసరము. ఎందుకంటే దేవుడి కార్యాలు మహిమపరచబడేది ఎవరి ద్వారంటే అజ్ఞానుల ద్వారాను, పామరుల ద్వారా, విద్య లేని వారి ద్వారా, లోకములో ఎన్నిక లేకుండా బ్రతుకుతున్న వారి ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. ఎలాగా అంటే వీడు ఎందుకు పనికిరాడు, సమాజంలో వేస్ట్ వీడు అన్నవాణ్ణి దేవుడు ప్రత్యేకించి తన సన్నిధికి పిలుచుకొని తన జ్ఞానముతో నింపి అతని ద్వారా దేవుడు మహిమపరచబడినట్లు వీడు ఎందుకు పనికిరాడు అనుకున్నాము. ఈరోజు ఇంతటి గొప్ప జ్ఞానము వీడికి ఎక్కడి నుంచి వచ్చిందంటే వీడు నమ్ముకున్న దేవుడు సర్వశక్తి సంపన్నుడు గనక వీడు జ్ఞానవంతుడయ్యాడు అని దేవుడు మహిమపరచబడ్డానికి ఇలాంటి వారిని దేవుడు ఎన్నుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు. అలాగే ఈ సౌలు గాడిదలు మేపుకుంటున్న వాడిని ఒకనొక రోజు దేవుడు ప్రత్యేకించి తన దాసులైన సమూయేలు ద్వారా అభిషేకించడం జరిగింది. అభిషేకించిన తర్వాత ఈ గాడిదలు మేపుకుంటున్న వ్యక్తి ఇశ్రాయేలు ప్రజల మీద రాజు అయ్యాడు. ఈ రాజరికము చేస్తున్న ఈ సౌలు 40 సంవత్సరాలు దేవునికి నమ్మకంగా రాజరికం చేయాలని దేవుడు కోరుకుని ఈ గాడిదలు మేపుకునే వ్యక్తిని రాజును చేశాడు. అతనికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి, దేవుడు చూపించిన ప్రేమను బట్టి కొద్ది రోజుల వరకు, కొద్ది దినాల వరకు, కొద్ది సంవత్సరాల వరకు దేవునికి నమ్మకంగా బ్రతికాడు. గాడిదలు మేపుకుంటూ అడవుల్లో తిరుగుతున్న ఈ వ్యక్తి ఎప్పుడైతే ఒక రాజుగా సింహాసనం మీద కూర్చున్నాడో ఈ సింహాసనం మీద అతను అతిశయించాడు. ఎలాగా అంటే ఈ సింహాసనము వేరొకరికి దక్కకూడదు, ఈ సింహాసనము నా బిడల తరము, నా వంశము యావత్తు రాజరికం చేయాలి. చూడండి ప్రియమైన వాళ్ళ, దేవుని సంకల్పం ఎలాగుందో అలాగ బ్రతకాలన్న ఆలోచన ఈరోజు క్రైస్తులకి కనపడటం లేదు. ఇది మన పితల కాలం నుంచి మనం తరుముకుంటూ వస్తున్న అహంకారము, అతిశయము. దీని ద్వారానే క్రైస్తవులు త్రోసివేయబడుతున్నారు. దీని ద్వారానే దేవుని ప్రేమలో నిలవాల్సిన వీళ్ళు దేవుని ప్రేమ నుంచి దూరం అయిపోతున్నారు, హీనులు దీనులైపోతున్నారు.
ఈ రాజుగా ఉన్న సౌలు నా తర్వాత నేను నా బిడ్డలు ఈ సింహాసనం వేరొకరికి దక్కకుండా నా బిడ్డలే రాజరికం చేయాలనుకుంటూ, ఆధిపత్యం నా బిడ్డలకే ఉండాలనుకుంటూ, నా బిడ్డలే గనులుగా ఉండాలనుకుంటూ అతిశయించిన అతని మనసెరిగిన దేవుడు ప్రేమడు వాళ్ళ 40 సంవత్సరాలు రాజరికం చేయబడి దేవుడే అతనికి ఆ పట్టాభిషేకనిస్తే దాన్ని కొద్ది రోజుల వరకే 2 సంవత్సరాల వరకు దేవునికి నమ్మకంగా బ్రతికాడు. ఆ తర్వాత 32 సంవత్సరాలు ఏం జరిగింది? ఈ 2 సంవత్సరాల తర్వాత ఆయన మనసు అతిశయించి నేను నా బిడ్డలే అధికారంలో ఉండాలి. చూడండి, దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించిన తర్వాత ఆ హెచ్చిన జీవితాన్ని బట్టి అతిశయించకుండా దేవుడు కలుగు చేసిందని బట్టి దేవుణ్ణి మహిమపరుస్తూ ఒదిగొండగలిగిన అనుభవం కలుగుంటే నీకు ఇచ్చిన ఆధిపత్యము ఆయన ఎన్నడూ త్రోసివేసేవాడు కాదు. నేను అక్కడి నుంచి దరిద్రుడు చేసేవాడు కాదు. నీకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి, నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి ఏమండి దేవుడు మహిమపరచబడుతూ ఉన్నప్పుడు ఆ మహిమ స్వరూపున దేవుడు నీ బిడ్డల తరము నీ కుటుంబం దీవించబడినట్లు దేవుడు చేయడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దావీదు అంటాడు కదా, నీతిమంతుడు విడవబడ్డం కానీ తమ పిల్లలు భిక్షమెత్తుడు కానీ నేనెన్నడూ చూడలేదు అంటాడు. నీతిమంతుడు ఎలాగవుతాడు అంటే దేవుని మాటకు లోబడి జీవించేవాడు, దేవుని చిత్తానికి అనుకూలంగా బ్రతికేవాడు నీతిమంతుడిగా తీర్చబడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో చాలామంది తనని 10 మంది పొగుడుకోవాలి, తన పేరు శాశ్వతంగా ఉండాలనుకుంటూ ఏవేవో కార్యకలాపాలు ఈ లోకంలో చేస్తూ ఉంటారు. దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. గోదానమో భూదానమో వస్తుదానమో చేసి ఏమండి ఈ లోకంలో జీవించినంత కాలము 10 మందికి మనిషిగా ఉంటూ 10 మంది తను మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఇలాగా కొన్ని కార్యకలాపాలు చేస్తూ ఉంటారు తను తానుగా గొప్ప చేసుకోవడానికి. ఈ వ్యక్తి ఎంతవరకు అంటే ఎదుటివాడు సహాయం పొందే వరకు ఇతనికి చేయకొడతాడు, తర్వాత ఇతను మర్చిపోతాడు. దేవుడు నీకిచ్చే ఆధిక్యత ఏంటి అంటే నీవు లోకాన్ని విడిచినా కూడా నిన్ను మరుపు రాని జ్ఞాపకాలు నీలో ఉంచడానికి దేవుడు ఇష్టపడతాడు. ఈరోజు దావీదు అంటే గొర్రెలు మేపుకుంటూ బ్రతుకుతున్న దావీదు గొప్పవాడు ఎలాగయ్యాడు అంటే దేవుని చిత్తానికి లోబడ్డాడు కనుక దావీదు గొప్పవాడయ్యాడు. దేవుని స్తోత్రం. అలాగే సౌలు కూడా గాడిదలు మేపుకుంటున్న నన్ను ఒక ఉన్నతమైన స్థితిలో నా దేవుడు ఉంచాడు కాబట్టి దేవుడు మహిమపరచబడాలి అన్న మనస్తత్వం ఎప్పుడైతే కలిగి ఉంటాడో ఏమిటి అతనికి ఇచ్చిన ఆధిపత్యాన్ని తన బిడ్డల తరము తరిగిపోని ఆశీర్వాదం ఇచ్చేవాడు దేవుడు. కొద్దిలోని ఈరోజు క్రైస్తవుడు మిడిచిపడుతూ ఉన్నాడు. చిన్న ఆశీర్వాదాలకి మిడిచిపడుతూ ఉన్నాడు క్రైస్తవుడు. అందుని బట్టి ఆ ఆశీర్వాదంతో అతని జీవితము దిగజారిపోతుంది. ఈ సౌలు కూడా రాజు ఎప్పుడైతే అయ్యాడో కొద్ది రోజుల వరకు దేవునికి నమ్మకంగా బ్రతికిన ఈ సౌలు ఏమిటి జరగబోతున్న జనాలను బట్టి అతిశయించాడు. ఎప్పుడైతే అతిశయం వచ్చిందో అది ఎరిగిన సమయంలో ఒక దగ్గర దుఃఖాక్రాంతుడై కూర్చొని ఉన్నప్పుడు దేవుని యొక్క వర్తమానం దగ్గరికి వెళ్ళింది. నా కుమారుడా సమయంలో ఎందుకు నువ్వు అంతే చింతాక్రాంతుడు అయి ఉన్నావు? నీ కలిగిన విషయం ఏంటి? నువ్వెందుకు అంత దుఃఖపడుతున్నావు? ఇశ్రాయేలు ప్రజల మీద అంత ఆత్మీయత నీకెందుకు కలిగినట్లు? నువ్వు అనుకున్నట్లుగా వారు వ్యక్తులు కారు. సౌలు మనస్తత్వము మారింది నాకు తెలుసు. అతడు కొద్ది విషయాలకి అతిశయించాడు. అందుని బట్టి నేనొక వ్యక్తిని ఏర్పాటు చేస్తున్న ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగాను గనుక
నీవు తైలపొడి తీసుకొని యోధియా బెత్లెహేముకు వెళ్ళు. అక్కడ ఒక కుటుంబం ఉంది. యెషీ కుటుంబం దగ్గరికి వెళ్ళి అతని కొడుకుని రాజుగా అభిషేకించు అన్నాడు. రాజుగా అభిషేకించమన్నాడు. చింతాక్రాంతుడిగా ఉన్న ఈ సమయంలో, దుఃఖాక్రాంతుడిగా ఉన్న సమయంలో ఇజ్రాయేల్ ప్రజల్ని నడిపించడానికి నాయకుడు ఎవరు? వాడి మీద ఆధిపత్యం కలిగి ఉండాలి. వారు మార్గము చెడిపోకుండా ఉండడానికి మార్గదర్శకుడు ఒకడు ఉండాలి. ఈ మార్గదర్శకుడేమో త్రప్పుతావు పడ్డాడు. అతని మనస్సు మలినమైపోయింది. దేవునికి ఉద్దేశాలు జరిగించేవాడు కాకపోయినాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలని బాధపడుతున్నప్పుడు దేవుడే బయలుపరిచాడు అతనికి. నీవు అంత బాధపడాల్సిన అవసరం లేదు. నేను ముందుగానే ఇజ్రాయేలు ప్రజల మీద ఒక వ్యక్తిని నేను ఏర్పాటు చేసుకున్నాను. కాబట్టి నువ్వు తైలపొడి తీసుకొని యోధియా బెత్లెహేముకు వెళ్ళు అన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రేమిని వల్లరా యెషీకి చెప్తున్నాడు, దేవుడు నీ కుమారుని ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా అభిషేకించమన్నాడు. కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. నీ కుమారుని పిలువు అన్నాడు. నీ కుమారుని పిలువు అంటే పెద్ద కుమారుని పిలిచాడు. పెద్ద కుమారుడు మంచి అందగాడు, ఒడ్డు పొడుగు మంచి బాగుంటే సమయాలు అనుకున్నాడంట, ఆహా దేవుని యొక్క ఆలోచనలే గొప్పవి. సౌలుకి మించిన అందగాడితను మంచి యుద్ధశూరులాగున్నాడు. దేవుడు కోరుకున్న వ్యక్తి ఎంత గొప్పవాడు అనుకుంటే దేవుడు అంటాడు, సమయంలో నువ్వు అనుకున్నట్లుగా ఇతన్నేం కోరుకోలేదు, ఇతను కాదు నేను కోరుకున్నాను. అవునా, ఇంకెవరు? ఇంకొకరిని పిలిచాడు. ఒకరికి మించిన వాడు ఒకటిగా ఉంటే సమయంలో ఆడ మరి ఈడు కాకుండా ఇంకెవరున్నాడు? అందరూ అయిపోయారు. యెషీ అంటాడు, ఏమయ్యా ఇంకెవరు లేరంటే ఇంకెవరు లేరయ్యా, అందరూ అయిపోయారు, ఇంకెవరు లేరు ప్రభువా. ఇంకెవరు లేరంటే ఆయన కుమారులు అంటే ప్రభు అంటాడు, ఒకడున్నాడు, కడుగొచ్చి వాడు ఒకడున్నాడు, వాడిని పిలిపించు అంటే తండ్రి అంటాడు, ఇంకెవరు లేరయ్యా అంటాడు. ప్రభు అంటాడు, ఇంకొకడు ఉన్నాడు అంటాడు. అంటే ఈ మాట నాకు భలే ఇష్టమండి. కన్న తండ్రి తన బిడ్డను మర్చిపోయినా, ఏమండి, తండ్రిని దేవుడి మట్టుకు మర్చిపోకుండా అతన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకు తండ్రి మర్చిపోయాడు? వీళ్ళనే ప్రత్యేకించి నువ్వు చూపించాడు అంటే అతను కోరుకున్న విధంగా వీళ్ళున్నారు. అతను కోరుకున్న విధంగా వీళ్ళున్నారు కాబట్టి వీళ్ళని ప్రత్యేకించి చూపించగలిగాడు. దావీదు అంటే ఎన్నిక లేని వాడిగా ఉన్నాడు. దావీదు తండ్రి యొక్క ఆలోచన కూడా లేనట్టున్నాడు. అందుకే ఇంకెవ్వరు లేరు అన్నాడు. దావీదు తండ్రి ఆలోచన లేకపోయినా పరమ తండ్రి యొక్క ఉద్దేశాల్లో ఉన్నాడు కాబట్టి ఇంకొకడు ఉన్నాడు చూడు అంటాడు. ఈరోజు మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. నీ వారు ఎవరైనా నిన్ను మర్చిపోయి ఉండొచ్చేమో, నీ వారు నేను గుర్తించకపోవచ్చేమో, కానీ ఈ లోకంలో మనుషులు నేను మర్చిపోయినా నా దేవుడు మర్చిపోడనేది ఇక్కడ రుజువు చేయబడుతుంది. దావీదుని తల్లిదండ్రులు మర్చిపోయారు, అన్నదమ్ములు మర్చిపోయారు, ఇంకెవ్వరు లేరు, ఇక కుమారులు ఎవరు లేరు అభిషేకించడానికి, అంత మాత్రం వాళ్ళు ఎవరు లేరు అంటాడు. దేవుడైతే అంటాడు, ఇంకొకడు ఉన్నాడు, మళ్ళీ పిలిపించు అంటాడు. అయ్యా ఇంకొకడు ఉన్నాడుగా అంట కదా, దేవుడే బయలుపరుస్తున్నాడు. ఇంకొక వ్యక్తి ఉన్నాడంట. అంటే ఆడి ఎన్నిక లేని వాడయ్యా, వాడి అని గొర్రె కాపరే, ఆడి గొర్రెలకు జోడి దగ్గర ఉంటాడు. అంటే చూడండి, మనుషులు ఎవరిని ప్రేమిస్తారంటే ఒక ప్రత్యేకత కలిగిన వాడిని, 10 మందిలో ఒక నైపుణ్యత కలిగిన వాడిని మనుషులు కోరుకుంటాడు. కానీ దేవుడు కోరుకునే వ్యక్తి ఎలాగుంటాడో తెలుసా? ఎన్నిక లేని వాడు, సమాజానికి పనికిరాని వాడు, సమాజము అతని ఆలోచనలు కూడా లేనివాడు,
అలాంటి వాడిని దేవుడు ఏర్పాటు చేసుకొని తన జ్ఞానముతో నింపి లోకములో ఉన్న జ్ఞానవంతుల కన్నా పైపెచ్చు ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రేమని వల్ల యెషీ అంటాడు, ఆడు గొర్రెలు మేపుకున్నాడు. వాడు ఆడున్నాడు గొర్రెల దగ్గర, దొడ్డి దగ్గర ఉన్నాడేమో. వెంటనే సమూయేలు అంటాడు, అతన్ని పిలిపించు. ప్రేమని వల్ల అతను పిలిపిస్తే అతను దూరం నుంచి వస్తూ ఉంటే సమూయేలుకి అర్థం కాల, ఇతనేంటి ఇశ్రాయేలు ప్రజలకు రాజు ఏంటి? ఇతరులు ఏం చూశాడు ప్రభు? ఇతరులు ఏం చూసి ప్రేమని వల్ల ఇతరులు ఏం చూసి ఇతను రాజును చేయాలనుకుంటున్నాడు అని ఇంతమంది చక్కని వాళ్ళు, ఒడ్డు పొడుగు కలిగిన వాళ్ళు, మంచి బలశూరులు, ఇలాంటి వారు కాదు అనుకుని ఇతన్ని కోరుకున్నాడే. ఇతరులో ఏముంది అని అనుకుంటూ ఉండగా సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో చూద్దాం. అపోస్తల కార్యము 13వ అధ్యాయము 22వ వాక్యం. తరువాత అతనిని ఎవరిని? సౌలును తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన అనగా ప్రభు ఏమన్నాడు చూద్దాం. నేను యెషీ కుమారుని దావీదును కనుగొంటిని. అతడు అక్కడ చూడండి, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ జరిగించేవాడు గనుక అతని గురించి సాక్ష్యం చెప్పాడట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరి గురించి ఎవరు సాక్ష్యం చెప్తున్నారు అంటే, లోకములో ఎన్నిక లేని వాడు, తల్లిదండ్రులకి పనికిరాని వాడు, తల్లిదండ్రుల యొక్క ఆలోచన లేని యొక్క ఈ చిన్నవాడిని, ఈ దావీదుని తల్లిదండ్రులే మర్చిపోయిన, తల్లిదండ్రులు ఎందుకు పనికిరాని గొర్రెల కాపరిగా ఉంచితే ఏమండి, ఈ దావీదుని పిలిపించి అతడు నా ఉద్దేశములు, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా మనసు ఎరిగి బ్రతకడానికి ఇష్టపడ్డవాడు గనుక అతను నేను ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి ఇష్టపడుతున్నాను. ఈరోజు అనేక మంది ఎందుకు ఎన్నిక లేక బ్రతుకుతున్నారు? ఎందుకు అనేక మంది ఎన్నో ప్రయాసలు పడుతున్నా వాళ్ళు ప్రతిఫలించలేకున్నారు? ఎన్నో ప్రయోగాలు, ఎన్నో ప్రయత్నాలు చేసి వాళ్ళ యొక్క ప్రయత్నాలు విఫలమైపోతున్నాయి. కారణమేంటి అంటే, నా జ్ఞానం అనుకుంటారు, నా తెలివి అనుకుంటారు, నా హోదా అనుకుంటారు. తన్ను తాను కానీ మహిమపరచబడుకుంటూ, తన్ను తానుగానే ఉన్నతంగా ఉండాలని, తన్ను తానే గొప్ప చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. నాకు మించిన వాడు లేడు, నాకు మించిన వ్యక్తులు లేరు, నాకన్నా గొప్పవాడు లేరు అనుకున్నట్లుగా బ్రతుకుతున్నారు. కనుక ఈరోజు అట్టి వారు దేవుని యొక్క ఉన్నతమైన స్థితి నుంచి కొట్టివేయబడుతున్నారు. అలనాడు గాడిదలు మేపుకుంటున్న సౌలుని రాజును చేశాడు. ఈనాడు గొర్రెలు మేపుకుంటున్న దావీదును రాజును చేశాడు. ఎందుకో తెలుసా? ప్రపంచము యావత్తు కూడా ఆశ్చర్యపడే కార్యాలు నా దేవుడు మన చేతులు చేయగలిగిన సమర్థుడు. దేవుని స్తోత్రం. ఆయన కార్యములు కని విని ఎరుగని కార్యములు, ఆయన కార్యములు కంటికి కనబడు, చెవికి వినబడు, హృదయానికి గోచరము కాని కార్యాలు ఆయన మన పట్ల చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. గనుక ప్రేమిని వలన ఇప్పటికి దేవునికి ఉద్దేశానుసారమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడతావు. నీ ద్వారా దేవుడు మహిమపరచడమే కాదు, కానీ నీవు అనేక మందికి మార్గమై నిలుస్తావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గనుక ప్రియమైన వాళ్ళ ఒక వ్యక్తిని గురించి దేవుడే సాక్షి చెప్పగలిగిన సమర్థత తనలో ఉందంటే కారణం ఏంటి తెలుసా? చిన్నతనం నుంచి కూడా దేవుని పట్ల భయభక్తులు కలిగి పెరుగుతూ ఉన్నాడు. అతనిలో ఉన్న ఆలోచన ఏంటంటే,
ఏదైనప్పటికీ కూడా ఇది దేవుని చిత్తమే అని మనసు కలుగున్నాడు కాబట్టి అలాంటి మనసు కలిగిన ఎవరినైనా సరే ప్రత్యేకమైన స్థితిలో దేవుడు ఉంచడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు యాజకులు కూడా, అనేక మంది యాజకులు కూడా తను తానుగా మహిమపరచబడుకుంటూ తను తానుగా గొప్పవారిగా చేసుకుంటూ బ్రతకడానికి ఇష్టపడతాడు. కానీ ఈ ఆధిక్యత, ఈ ఘనత నాకు నా దేవుడు కలుగు చేసిందన్న ఆలోచన మరిచి బ్రతుకుతున్నారు ఈరోజు సేవకులు కూడా. ప్రేమిని వల్లరా అందు నిమిత్తము వారు రాణించబడలేక బ్రతుకుతూ ఉన్నారు. తను తానుగాని గొప్ప చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఈ ఆధిక్యత అనేది దేవుడు మనకు కలుగు చేసింది అని ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో బొదిగి ఉండడానికి ఇష్టపడతావో ఉన్నతమైన స్థితిలో దేవుడిని ఉంచడానికి ఇష్టపడతాడు. అందుకే అంటాడు, అతడు నా ఉద్దేశములు నెరవేర్చునని చెప్పి అతను గురించి సాక్ష్యం చెప్పిన దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ఈరోజు 10 మంది ఒక వ్యక్తిని గురించి అతని కాడ ఏదైనా సహాయం పొందినప్పుడు, అయ్యా దేవుడు అంటాడయ్యా, మంచి మనసు కలిగినాడయ్యా అని ఇంకొక వ్యక్తిని గురించి చెప్పవచ్చు. చెప్పి తర్వాత అతని గురించి ఇంకొక రకంగా కూడా చెప్పవచ్చు. మనుషులకు మనస్తత్వాలు అలాగుంటాయి. కానీ దేవాది దేవుడు, లోకానికి సృష్టికర్తన దేవుడు, ఆ సృష్టిలో ప్రత్యేకంగా చేసుకున్న మానవుడి గురించి దేవుడు సాక్ష్యం పలుకుతున్నాడంటే తన సాక్ష్యం ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించాం. ప్రేమిని బలారా, అలాంటి వ్యక్తిగా నీవు ఉండాలని కోరుకుంటున్నాడు నా దేవుడి దినాలు. దేవుని స్తోత్రం. నీ పట్ల దేవుడే సాక్ష్యం చెప్పే స్థితిని బ్రతుకులో ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అందుకే ప్రభు అంటాడు కదా, మీరు నా వలే ఉండాలి. దేవుని స్తోత్రం. మీరు నా వల్లే ఉండాలి. అందుకనే నన్ను వెంట్రుకలు పెంచుకొని తిరుగుతున్నావు అని అనుకుంటారేమో. నా వల్లే అంటే అర్థమేంటి? ఆయనకు గుణాతిశయాలు మనం కలిగి జీవించాలి. దేవుని స్తోత్రం. దావీదుని గురించి అంటాడు, ఇతను నా వల్లే ఉన్నాడని కాదు, నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశములు నెరవేర్చేవాడు, నా కోరిక జరిగించగలిగిన వాడు, నా మనసుకు నచ్చినట్టుగా బ్రతకగలిగిన వాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మనసుకు నచ్చేది ఏంటి అంటే ఆయన యొక్క ఆలోచన ప్రకారం బ్రతకడమే, ఆయన చిత్తానికి లోబడ్డమే. దావీదు ఏ స్థితిలో కూడా దేవుని మహిమపరచక మానలేదు. ఏ చిన్న విషయంలో కూడా ఇది జరిగింది అంటే ఇది ప్రభువుని చిత్తమే, ఇది ప్రభు చిత్తం లేకుండా నా చేతిలో ఏం జరగదు అనుకుంటూ ప్రభువుని మహిమపరుస్తూ బ్రతుకుతున్న దావీదు ఇప్పటి వరకు కూడా భౌతికంగా మన మధ్యలో లేకపోయినా ఆత్మీయ పరంగా మన మధ్యలో ఎప్పుడూ నివాసం చేస్తూనే ఉన్నాడు. అందుకని దావీదు ఒక మాట అంటాడు కదండి, నేను చావను. ఆ పదం నాకు చాలా ఇష్టం అండి. నేను చావను. మరి చనిపోయాడా లేదా అని మనం ఆలోచిస్తే ఆయన చనిపోయి కొన్ని వేల సంవత్సరాలు అయిపోయింది. కానీ దావీదు రాసిన మాట చావలేదు. ఆ మాట ఇంకా మనల్ని బ్రతికిస్తూ ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకని అంటే అతడు దేవునికి ఇష్టడై ఉన్నాడు. దేవుని ఇష్టానుసరుడైన మనుషుడు, దేవునికి కోరికలు నెరవేర్చేవాడు గనక ఆయన మాటలు పరిశుద్ధ లేఖన భాగములో లిఖించబడ్డాయి. ఆయన మాటలు ప్రతిదినం మనల్ని బలపరుస్తూ ఉన్నాయి. ఆయన మాటలు ఒక ప్రత్యేకమైన తీర్మానాన్ని మనకు కలుగు చేయడానికి మన హృదయాన్ని రేపుతూ ఉన్నాయి. గనుక ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ పరిస్థితి ఏంటి? నువ్వు క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా ఉండొచ్చేమో, కానీ క్రియలు కలిగిన వాడిగా ఉన్నావా? దేవుని ప్రేమలో కొనసాగిపోయే వ్యక్తిగా ఉన్నావా? ఏదైనా నీ చేతులు జరిగినప్పుడు ఇది ప్రభు చిత్తమేలే, ప్రభువుకి తెలియకుండా నా చేతులు ఏం జరగదు, ఏదేమైనా ఆయన చిత్తము అనగలుగుతున్నావా? ఎందుకు ఎలాగ జరిగింది? నేను క్రైస్తవుని కదా, నేను ప్రార్థన కలిగి ఉన్నాను కదా, నేను మందిరానికి వెళుతున్నాను కదా, క్రమము తప్పకుండా దేవుని యొక్క కార్యకలాపాల్లో నేను పాల్గొంటున్నాను కదా, నాకెందుకు జరిగింది అని
ఈరోజు అనుకున్నావేమో. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, ఓ మనుషుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నువ్వెవడివి? దేవునికి ఎదురు చెప్పడానికి నువ్వెవడివి? నీవేమన్నా నా ఇష్టానుసారంగా బ్రతకగలుగుతున్నావా? బ్రతకగలిగిన రోజు నన్ను అడగలేవు. అలాంటి దావీదే నన్ను అడగలేదు. ఈరోజు తుచ్చమైన నువ్వు నీ ఇష్టానుసారంగా బ్రతుకుతూ దేవునికి ఏమన్నా చేసి నాకు జరిగింది అని అర్హత నీకు ఎక్కడి నుంచి వచ్చింది? దావీదు నా ఇష్టానుసారైన మనుషుడు, నా కోరిక నెరవేర్చగలిగిన వాడు, నా ఉద్దేశాలు జరిగించగలిగిన వాడు, నా చిత్తానికి లోబడగలిగిన వ్యక్తి గనుక అతని గురించి సాక్ష్యం చెప్తున్నాడు దేవుడు. అదే దావీదుతో పలికిన సాక్ష్యం ఈరోజు నీ పట్ల కూడా పలకాలని దేవుడు కోరుకుంటున్నాడు. గనుక ప్రతి బిడ్డ ఏ స్థితి కనుగొన్నావు? అదే మొట్టమొదటిగా ఒక మాట అంటాడు. సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 12వ వాక్యం చూడండి. అతడు వారిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చాను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును. చూడండి, అతని గురించి దేవుడు వర్ణన ఎలాగొన్న చూద్దాం. అతడు చక్కని వాడును, అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడును. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే. చూడండి, నేను కోరుకున్నవాడు ఇతడే. నీవు లేచి వారిని అభిషేకించుమని యెహోవా సెలవేయగా. ఆమేన్. ఇక్కడ కనుక స్థాపితే ఇంతమందిని చూసిన సమూయేలుకి అర్థం కాలేదు. ఇతనేంటి, ఇతని పరిస్థితి ఏంటి, ఇతను ఏమన్నా ఒడ్డు పొడుగున్నాడా? ఎన్నికలేని వ్యక్తి, ఇతను కోరుకోవడం ఏంటి అంటే దేవుడు అంటాడు, సమూయేలు నీవు దేహాన్ని చూస్తున్నావు, భౌతిక దేహాన్ని నువ్వు చూస్తున్నావు. కానీ నీ ఎదురుగా నిలుచున్న వ్యక్తిని నేనేం చూస్తాను తెలుసా? అతను అంతరంగాన్ని నేను చూస్తున్నా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అతను శారీరక పరంగా అందగాడు కాకపోవచ్చు, అతను పొట్టివాడు కావచ్చు, ఇంకొక రకం కావచ్చు. అతని హృదయం ఏంటో తెలుసా? అతని హృదయము ఏమిటి? అతని హృదయంలో ఏముందో తెలుసా? నా మాటకు లోబడే స్థితి ఉంది. అతనిలో ఒక పట్టుదల ఉంది. దేనిని సాధించగల సమర్థత అతనిలో ఉంది. కాబట్టి అట్టి వాడే నాకు ఇష్టడై ఉన్నాడు. నేను కోరుకున్న వాడు అతడే. చదునైన మళ్ళా అతడు ఎర్రని వాడును, నేను కోరుకున్నవాడు ఇతడే. నువ్వు భ్రమపడుతున్నావేమో వాళ్ళని చూసి, వాళ్ళ అందాన్ని చూసి. నేను శారీరక అందాన్ని చూసేవాడిని కాదు, పై మెరుగులు చూసేవాడిని కాదు, అంతరంగ సౌందర్యాన్ని చూసేవాడిని. దేవుని స్తోత్రం. ఈరోజు మనుషులు లోకానికి అందంగానూ భక్తికరంగానూ పాతుకోవచ్చేమో. ఈరోజు నన్ను చూసిన వాడు కూడా చాలా మంది అబ్బా పాస్టర్ గారు అనుకోవచ్చేమో. మనుషులకి పాస్టర్గా కనపడవచ్చేమో, ప్రభువుకి పనికి మాలినడుగా కనపడవచ్చేమో. అది మీకు ఎలా తెలుస్తుంది? సౌలులో ఉన్న మనస్తత్వం ఏంటి తెలుసా? సమూయేలు ఏం చూస్తాను తెలుసా? దేహాన్ని చూస్తున్నాడు, దేవుడు అంతరంగాన్ని చూస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఈరోజు నీ అంతరంగ స్వభావాన్ని బట్టి నీ కుటుంబ స్థితిగతులు మారుతూ ఉన్నాయి. ఈరోజు నీ అంతరంగము లోకాన్ని కోరుకుంటుంది కనుక లోకముతో సహవాసం చేసేవాడు దేవునికి విరోధి. ఈరోజు దేవునికి విరోధంగా ఉన్నావా, దేవునికి చేరువలో ఉన్నావా? ఆలోచించగలగాలి. ఏ స్థితిలో కూడా దావీదు దేవుని చిత్తానికి లోబడేవాడు, కానీ తనకంటూ సొంత ఆలోచన చేసిన వాడు కాదు. ఒకానొక రోజైన తర్వాత తన మేడ మీద తిరుగుతూ చూడకూడని చూపు చూసి తన అంతరంగమును పుట్టిన ఆలోచన ప్రకారము
బ్రతికిన దావీదు సొంత ఆలోచన తన జీవితాన్ని పతనం చేస్తుంది. సొంత ఆలోచన తన జీవితాన్ని పతనం చేస్తుంది. తన కుటుంబంలో సమాధానం లేకుండా చేసింది సొంత ఆలోచన. తిరిగి ఎందుకు నా కుటుంబంలో ఇలాంటి స్థితి కలిగింది, ఎన్నికల కారణం ఏంటి? నా మనసులో నా సొంత ఆలోచన పుట్టిన దాన్ని బట్టి నా కుటుంబం ఎలాగ మారింది. ఎన్నడూ నా కుటుంబం అసమాధానం కోరుకోకూడదు. నా కుటుంబం ఎప్పుడు సమాధానంగా దేవునితోనే నడిచేదిగా ఉండాలని కోరుకున్న దావీదు ఒక ప్రవక్త కాళ్ళు ఎలా పడి ప్రవక్తను గోచారుకుంటూ అంటాడు, అయ్యా నేను బ్రతికినంతకాలం నాకు తోడుగా ఉండు. కారణం ఏంటి? నా మనసు మారి మలిన పడకుండా ఉండినట్లు నీ వాక్యము ద్వారా నన్ను బలపరచాలి. దేవుని స్తోత్రం. నీ వాక్యము నన్ను నిత్య కావాల శరదీకరందర నిత్యము నీ మాటలు నన్ను బలపరచాలి. చేతులు జోడిస్తున్నాను. నిత్యము నీ మాటలను బలపరచబడకపోతే ఏ క్షణములో నా మనస్సు మలినమైపోయి నా ప్రభువుకు దూరం అయిపోతుందో భయపడుతూ ఉన్నాడు దావీదు. తన జీవితంలో తప్పిదం ఏదన్నా జరిగిందంటే దావీదు జీవితంలో అదొక్క తప్పిదమే. అవును, ఇంకేమైనా ఉన్నాయా? చూడండి, గొర్రెల కాపరిగా ఉన్న దావీదును రాజును చేసిన తర్వాత తన జీవితంలో జరిగింది ఏదైనా తప్పిదం ఉందంటే ఆ చిన్న తప్పిదమే. ఆ ఒక్క తప్పిదం ద్వారానే తన కుటుంబంలో 3 బలైపోయారు. ఆ చిన్న తప్పిదం ద్వారా 3 బలైపోయారు. అవునైనా కారణం తన మనసులో పుట్టిన ఆలోచన దేవుని కాస్త దూరం చేస్తే తన మనసు దొంగిలించబడి తను చేసిన చిన్న పాపకృత్యానికి తన కుటుంబంలో 3 బలైపోయారు. కారణం దేవుని చిత్తానికి లోబడి జీవించినంత కాలము కుటుంబం సమాధానంగా ఉంది. తన సొంత ఆలోచన ఎప్పుడైతే అంతరాయంలో పుట్టిందో దాన్ని బట్టి తన కుటుంబంలో సమాధానం కోల్పోయింది. తన కుటుంబం ఎంత సమాధానంగా అయితే ఉన్నిందో అంత కలవరం వచ్చేసింది. అది ఎరిగిన దావీదు నాతాను ప్రవక్త తన దగ్గరకు వచ్చిన తర్వాత తన యొక్క ఉద్దేశం ఏంటో, ఎందుకు ఇలాగ జరిగిందో, ఇది జరగడానికి కారణం ఏంటి, ఇది జరిగిన తర్వాత నీ బ్రతికేమవుతుందో వాక్యము ద్వారా ఎప్పుడైతే దైవ సేవకుడు తెలియపరిచాడో వెంటనే మహారాజు తన సింహాసనం దిగొచ్చి దైవ సేవకుడి దగ్గరకు వచ్చి తన కాళ్ళు పట్టుకొని గోచారుతున్న మాటలు తెలుసా? బోధకుడా, నాకు దూరం కావద్దు. బోధకుడా, నీ మాటలు నాకు అవసరము. బోధకుడా, నీవు నాతో ఉంటే, నీతో సహవాసం కలిగి ఉంటే అపవాది నాకు చేరువలోకి రాకుండా, నేను దేవునికి దూరం లేకుండా దేవునికి చేరువుగా ఉంటాను. కనుక నీ మాటలు నాకు అవసరము. ఈరోజు ఎంతమంది అంటే దైవ సేవకుని సహవాసం కోరుకోగలుగుతున్నారు? ఎంతమంది నీ కుటుంబము దేవునికి చేరువుగా ఉండడానికి ఇష్టపడుతుంది? ఎంతమంది తల్లిదండ్రులు తన బిడ్డల్ని దేవునికి చేరువుగా పెంచడానికి ఇష్టపడుతున్నారు? ఈరోజు నీ మనసు మరి నూతనపరచబడకపోతే, నూతన అనుభవాలకు నువ్వు రాకపోతే నీ కుటుంబంలో సమాధానం ఉండదు బిడ్డ. చేతులు జోడిస్తున్నాను. నీ కుటుంబం సమాధానం కోరుకోవాలంటే నీ సొంత ఆలోచన నీ కలగకూడదు. దేవుని చిత్తమే నీ బ్రతుకులో నెరవేర్చబడుతుంటే నీ బ్రతుకులో, నీ కుటుంబంలో సమాధానము, నీ అంతరంగములో సంతోషం, సమాధానం కలుగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ స్థితి కలిగి ఉన్నావు బిడ్డ జ్ఞాపకం చేసుకోవాలి. ఎలాంటి ఉద్దేశము కలిగి ఉన్నావు జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో గుర్తెరగాలి. నీ బ్రతుకు ఏంటో గుర్తెరగాలి. ఇంతవరకు నీవు నేను బ్రతుకుతున్నావంటే దేవుని యొక్క ఉచితమైన కృప. మట్టి ముద్దగా ఉన్న నిన్ను మనిషినే చేస్తాడు తన పోలికతో. తన జీవితాన్ని నీకు పంచాడు. నువ్వు జీవించు. నీకు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని ఇచ్చాడు. గమనించు. లోకములో చాలా జీవులున్నాయి. లోకములో చాలా జీవులున్నాయి, కానీ నీ జీవితము ప్రత్యేకమైంది. తన పోలికతో చేసుకున్నాడు. తన ఉద్దేశానుసారంగా బ్రతకాలని కోరుకున్నాడు. నీవు ఆయనకి ప్రియుడుగా ఉండాలని కోరుకున్నాడు. కానీ ఈరోజు నీ మనసును దొంగిలించడానికి అపవాది నీకు చేరువలో ఉన్నాడు.
వాడిని గద్దించాలి, వాడిని దూరం చేసుకుని దేవునికి నువ్వు చేరువలోకి రావాలంటే దేవుని మాటలు నీకు అవసరమా? దేవుని మాటలు నీ బిడ్డకి అవసరమా? దేవుని మాటలు నీ భర్తకి అవసరమా? దేవుని మాటలు నీ భార్యకి అవసరమా? టోటల్గా నీ కుటుంబం దేవునికి చేరువలో ఉండడానికి ఇష్టపడాలి. దావీదు అంటాడు, అయ్యా సంధ్య వేళ యుద్ధము జరుగుతున్న దాని గురించి ఆలోచించక ఆ సంధ్య వేళని మేడ మీద తిరిగి చూడకూడని చూపు చూసి నా కళ్ళు నన్ను మోసం చేశాయి, నా హృదయం నన్ను అంగీకరించింది, టోటల్గా నా ప్రాణాత్మ దేహము మలినపరచబడింది గనుకనే ఈరోజు నా బిడ్డల మధ్య సమాధానం లేదు, ఈరోజు నా కుటుంబంలో సమాధానం లేదు. ఎంత పరిగెత్తుతూ ఉన్నా ప్రతిఫలం నా కుటుంబాలు లేవు. కారణం ఏంటో తెలుసా? నీ సొంత ఆలోచనే, నీ సొంత ఉద్దేశమే. చేతులు జోడిస్తూ ఉన్నాను. ఇంతకాలంగా తెలియక బ్రతికిన మన జీవితాల్లో తెలిసిన తర్వాత దేవుడి హెచ్చరిక నీ చేతిలోకి వచ్చిన తర్వాత నీ జీవితాలు మారాలి అంటే దేవుని చిత్తానికి నువ్వు లోపడాలి. దేవుని చిత్తం ఏంటో తెలుసా? నిన్ను దరిద్రుడిగా చేయడం కాదు. దేవుని చిత్తం ఏంటో తెలుసా? నిన్ను లోకులు హేళనగా మాట్లాడడం కాదు. దేవుని చిత్తం ఏంటో తెలుసా? పైపెచ్చు ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను ఉంచాలని ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ నీ కార్యకలాపాలు, నీ అలవాట్లు, నీ ఉద్దేశాలు దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయి కనుక నీ బ్రతుకులు దేవుని కార్యాలు జరగట్లేదు. నీ బ్రతుకులో దేవుని యొక్క ఉద్దేశాలు జరగట్లేదు. కారణం ఏంటి తెలుసా? నీ మనసులో పుట్టిన ఆలోచన ప్రకారం బ్రతుకుతున్నవే. కానీ ఈ మనసులో పుట్టిన ఆలోచన దేవుని చిత్తానుసరమైందా, దేవునికి వ్యతిరేకమైందా అన్న ఆలోచన ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో తప్పకుండా నీ చేతులు గొప్ప కార్యం దేవుడు జరిగించడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక మనిషిని గురించి దేవుడు సాక్ష్యం చెప్తున్నంటే అతడు నా ఇష్టానుసరుడైన మనుషుడు, నా ఉద్దేశములు జరిగించగలిగిన వాడు, నా చిత్తానికి లోబడేవాడు గనుక అతను అభిషేకించు రాజుగా. ఇంతకీ ఎవరు? ఏ నైపుణ్యత అతనిలో ఉందంటే ఏ నైపుణ్యత లేదు. తల్లిదండ్రులకే పనికిరాడు, సమాజానికే పనికి వస్తాడు. అయినప్పటికీ కూడా దేవునికి పనికొచ్చే వ్యక్తి ఎలాగుంటాడో తెలుసా? లోకానికి వ్యతిరేకి, లోకములో ఎన్నిక లేని వాడు, మనుషుల ప్రేమను పొందలేని వాడు, వీడు వెట్టి వేస్ట్ అనేవాడు దేవునికి ఇష్టమై ఉంటాడు. వీడు వేస్ట్ అనుకున్నవాడు వాడు పస్తు చేస్తాడు. దేవుడు నా ప్రభు, దేవుని స్తోత్రం. వీడు వేస్ట్, వీడు పనికిరాడు అనుకున్నాడు. అలాంటి వాడిని ఈరోజు 10 మంది మీద గొప్ప యాజకుని చేస్తాడు. ఈరోజు మన మధ్య ఉన్న పాస్టర్ దినేష్ ఎవరైనా బంధువులు వస్తే ఏడ కనపడేవాడు కదా వాడు. అలాంటి భయము, సిగ్గు ఈరోజు ఆ శిక్యమైపోయిందో, భయమయమైపోయిందో దేవుడు ప్రత్యేకించుకున్న తర్వాత 10 మంది మీద యాజకుని చేస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం. కారణం ఏంటి అంటే అది దేవుని ఉద్దేశము, నేను కలుగున ఉద్దేశము కాదు. దేవుని సంకల్పాలు ఎలాగుంటాయంటే ఒక ప్రత్యేకమైన జీవితాన్ని దేవుడు కలుగు చేయడానికి ఇష్టపడతాడు. వాళ్ళ ఊర్లో అందరూ ఆయన్ని ఒక రకంగా హేళన చేసేవాడు. అబ్బో సేవకుడు చేశాడని. వాళ్ళు చేసిన ప్రతి హేళన మాట దేవుడు ఆమేన్ అన్నాడు. వాళ్ళ పైపెచ్చు వాళ్ళకి మించి పై స్థాయిలో దేవుడు ఆ బిడ్డ నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగునగాక. కారణం దేవుడు కోరుకున్న వ్యక్తి ఒక ప్రత్యేకమైన జీవితం కలిగి ఉంటాడు. ఎందుకో తెలుసా? దేవుని చిత్తానికి లోబడేవాడు ఇలాంటి స్థితి కలిగి ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు కూడా నీ పట్ల దేవుడు సాక్ష్యం పలకాలని కోరుకుంటున్నాడు. బిడ్డ చేతులు జోడిస్తున్నానా? నువ్వు వ్యర్థుడు కాదు, సమర్థుడు అని దేవుడు నీ పట్ల సాక్ష్యం చెప్పాలి. వీడు వ్యర్థుడు కాదు, ఈమె వ్యర్థురాలు కాదు, వీరు సమర్థులు అని చెప్పాలంటే దేవుని కనుదృష్టిలోకి నువ్వు రావాలి, దేవుని జ్ఞాపకాలలోకి నువ్వు రావాలి. అలాగ నువ్వు వచ్చినప్పుడు ఎన్నికలేని జీవితాన్ని ఏర్పరచబడిన దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచి
ఇంతటి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఇతనా? ఇంతటి స్థితి ఎలాగొచ్చింది? ఈవిడ ఇంతటి స్థితి ఎలాగొచ్చింది? అది దేవుని వల్ల కలిగిన స్థితి. దేవుని స్తోత్రం. ఎందుకో తెలుసా? ఆ వ్యక్తి దేవుడు కోరుకున్నాను కనుక ఆ వ్యక్తి ఈ స్థితిలోకి వచ్చాడన్న సాక్ష్యం నీలా పరకాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి కృప మనకందరికి కలుగు చేయనుగాక. కళ్ళు ముద్దమ్మా. సర్వశక్తిమంతుడా, ప్రేమా స్వరూపుడా, మా పట్ల ప్రత్యేకమైన ప్రేమ కలిగిన ప్రేమమయుడా, మీకు స్తోత్రాలు. మీ ప్రేమకి అవతలేమయ్యా. ఎందుకో ఈ మానవుడి పట్ల నువ్వు కలిగి అపారమైన ప్రేమని మేము గుర్తు చేసుకోలేక మనుషుల వైపు తిరుగుతూ మనుషుల యొక్క మాటలకు మేము లోబడిపోయి మీకు చేరువలేక రాలేకున్నాం ప్రభా. మా యొక్క ధ్యాన స్థితిని బట్టి మీరు కలిగిన అపారమైన సంకల్పాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. మనుషులు మా మర్చిపోవచ్చేమో కానీ నీవు మర్చిపోవడం కన్నా ఇష్టడు కాదు అని అయ్యా ఈ దినము మాతో మీరు మాట్లాడేందుకు స్తోత్రాలు. తల్లి చూపని ప్రేమ, తండ్రి చూపని ప్రేమ, బంధువులు చూపని ప్రేమ చూపించి మా ప్రియుడా మీ ప్రేమకి వెలకట్టలేమయ్యా. మీ చిత్తానికి మేము లోబడినప్పుడు మా స్థితిగతులు మార్చబడి ఒక ప్రత్యేకమైన జీవితాన్ని కలుగు చేయడానికి మీరు చూపించిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. ఇక ఉన్న కాలములో మీ పాదాల దగ్గర ఒదిగి ఉంటూ మీకు నమ్మకంగా జీవిస్తూ మీ కాల భాష్యారాధుడి కాలందారా మయా ఉన్నతమైన స్థితి కలిగి ఉండేది సహాయం చేయమని, అనేక మందికి మార్గంగా మేము జీవించిన సహాయం చేయమని ప్రత్యేకించి మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటారు. లైవ్లో చూస్తున్న ప్రతి బిడ్డను కూడా బలపరిచి పరిశుద్ధాత్మ శక్తితో నింపి మీ చిత్తానికి లోబడి కృప దయచేయమని ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆశీర్వాదము మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్నుని సహవాసము, సన్నిధాని కాపుదల సకల పరిశుద్ధులకు కూడా ఉంచిన మనకందరికను ఆయన కృపా కనికరము తోడుగా ఉంచి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడి మీ కుటుంబాలు దీవించునుగాక.